जोशी. गुड इवनिंग, नमस्ते, प्रणाम, सबको सलाम. स्वागतम, घन स्वागतम. మీ అందరి గెలుపు కోరే ఆశాజీవి మీ చిరంజీవి. పిట్టలు కొట్టే వాళ్ళింట్లో పుట్టిన వాల్మీకి రామాయణ కావ్యకర్తగా మరణించాడు. చేపలు పట్టే వాళ్ళింట్లో పుట్టిన వ్యాసుడు మహాభారత రచయితగా మరణించాడు. బడుగుల ఇంట్లో పుట్టిన బాబా సాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా మరణించాడు. మన పుట్టుక సాధారణమైందైనా మన మరణం మాత్రం చారిత్రాత్మకం అవ్వాలి. మన జీవితం చెరగని ముద్ర వేసి వెళ్ళాలి. అలాంటి అరుదైన అవకాశం అందించే ఈ వేదికపై రండి, కలలు గెలిపిద్దాం. అందుకోసం ఆడేద్దాం మీలో ఎవరు కోటీశ్వరుడు విత్ లిటిల్ స్టార్స్. ఈరోజు రోల్ ఓవర్ కంటెస్టెంట్ గా మన ముందుకు వస్తున్నారు చక్రధర్ హరిడి. చక్రధర్, వండర్ఫుల్, గుడ్ జాబ్, చాలా బాగా ప్లే చేశావు. వెరీ గుడ్, వెరీ గుడ్. హాయ్ హరిణి. హలో మా. సో మరి గెలిపోదామా? ఓకే, ఆలస్యం చేయకుండా ఆడేద్దాం మీలో ఎవరు కోటీశ్వరుడు విత్ లిటిల్ స్టార్స్. కమ్ ఆన్. మన ముందు హాట్ సీట్ లో చక్రధర్ హరిడి కూర్చున్నారు. శ్రీప్రకాష్ విద్యానికేతన్ స్కూల్ విశాఖపట్నం నుంచి వచ్చారు. మీ కంపెనియన్స్ గా ఎవరు వచ్చారు ఈవేళ? డాడీ అండ్ మమ్మీ సార్. నమస్కారం అమ్మా. ఏం పేరండి మీ పేరు? నా పేరు రామకృష్ణ సార్. రామకృష్ణ. మీ పేరమ్మా? శ్రీదేవి. శ్రీదేవి. మీ పేరెంట్స్ సార్? మా మదర్ అండ్ ఫాదర్ వచ్చారు. నమస్తే అండి. మీ పేరు? పద్మనాభం సార్. పద్మనాభం. మీరమ్మా? రాధామాధురి అండి. రాధామాధురి. చాలా సంతోషం. మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా ఇంత కాంపిటీషన్ లో పిల్లలు వస్తారో రారో అన్న మీమాంస ఏమైనా ఉందా? లాస్ట్ మూమెంట్ వరకు బాగా టెన్షన్ గా ఉన్నాం సార్. సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటే ఇక్కడ దాకా వచ్చాను సార్. ఇక్కడ వరకు వచ్చారు సార్. రైట్. అలాగే వీళ్ళు పెద్ద మొత్తం గెలవాలని చెప్పేసి మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి, విష్ చేయండి. ఓకే, రైట్. ఒకసారి గేమ్లోకి వెళ్లే ముందు గేమ్ రూల్స్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ 1 నుంచి 15 వరకు ప్రశ్నలు ఉంటాయి. అంటే 1000 రూపాయల దగ్గర నుంచి 1 కోటి రూపాయల దాకా మీరు గెలుచుకునే అవకాశం ఉంటుంది. 2 సేఫ్ ల్యాండింగ్స్ ఉంటాయి. 10,000 రూపాయల దగ్గర, 3,20,000 రూపాయల దగ్గర. ఇక్కడ లైఫ్ లైన్స్ 3 ఉన్నాయి. ఆడియన్స్ పోల్, ఫోన్ ఏ ఫ్రెండ్ అండ్ 50-50. ఆట ఆడుతున్నప్పుడు మీకు ఇంకా నాకు ఆన్సర్ దొరకడం లేదు అని అంటే అక్కడి నుంచి క్విట్ అయ్యే అవకాశం మీకు ఎలాగూ ఉంది. అంతవరకు గెలుచుకున్న డబ్బు మీదవుతుంది. ఓకే, క్లియర్? ఓకే. ఆటలోకి వెళ్లే ముందు అడుగుతున్నాను, ఈ గెలిచిన డబ్బుని చక్రధర్ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? సార్, రీసెంట్గా మా మావయ్య చనిపోయారు సార్. అదేమో మైండ్లో పెట్టుకుని థర్డ్ మావయ్య ఏమో బైక్ డ్రైవ్ చేశారు. డ్రైవ్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది, లెగ్ ఇరిగింది సార్. ఈ 2 మా మమ్మీ ఏమో మైండ్లో పెట్టుకుని మిక్సీ చేశారు. మిక్సీ చేసినప్పుడేమో అంటే దానిపైన క్యాప్ ఉంటుంది కదా సార్, అది లేకుండా పొరపాటున చేయి పెట్టారు. మిడిల్ ఫింగర్ ఏమో హాఫ్ వరకు కట్ అయింది. ఈ స్టార్టింగ్ ఫింగర్ కొంచెం డ్యామేజ్ అయింది. నాకు గనక డబ్బులు వస్తే ఆ మిడిల్ ఫింగర్ ఆర్టిఫిషియల్ ఫింగర్ పెట్టించాలని సార్. వాళ్ళ మీద నీకున్న కన్సర్న్ కి నిజంగా చాలా టచింగ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. నువ్వు హరిణి, నువ్వేం చేద్దాం మా అనుకుంటున్నావు? పేరెంట్స్కి ఇచ్చేస్తాను సార్, ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా అది మా బ్రైట్ ఫ్యూచర్ కోసమే, కాబట్టి నేను వాళ్ళకి ఇచ్చేస్తాను. నేను గెలుచుకుని మాత్రం. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఆటకి వెళ్ళిపోదామా? Yes, sir. ఓకే, లెట్స్ ప్లే మీలో ఎవరు కోటీశ్వరుడు విత్ లిటిల్ స్టార్స్. మాస్టర్ జీ, మొదటి ప్రశ్న 1000 రూపాయల ప్రశ్న తెర మీద తీసుకురండి. ప్రముఖ పిల్లల రైమ్ మొదటి లైన్లోని ఖాళీని పూర్తి చేయండి. మేరీ హ్యాడ్ ఏ లిటిల్ డాష్. Options are A. Lamb, B. Chicken, C. Cough, D. Kitten. Lamb. Sir, please fix option A, lamb. Okay, Master Ji, fix A. Lamb. అది రైట్ గా ఏమవుతుంది? A. Lamb is right answer. Okay, lovely.
మాస్టర్జీ రెండవ ప్రశ్న 2000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. కాంపాక్ట్ డిస్క్ సిడి సాధారణంగా వీటిలో ఏ ఆకారంలో ఉంటుంది? ఆప్షన్స్ ప్లీజ్. ఏ రెక్టాంగిల్, బి రౌండ్, సి ట్రయాంగిల్, డి స్క్వేర్. రౌండ్ కదా. సార్ ప్లీజ్ ఫిక్స్ ఆప్షన్ బి రౌండ్. ఓకే మాస్టర్జీ ఫిక్స్ బి రౌండ్. రైట్ ఆన్సర్. మాస్టర్జీ మూడవ ప్రశ్న ముచ్చటగా తెర మీద చూపించండి. ఈ అవయవాలలో మానవ దేహంలో జతగా కాకుండా ఒకటి మాత్రమే ఉండేది ఏది? ఆప్షన్స్ ఆర్ ఏ చెవి, బి చెయ్యి, సి కన్ను, డి గుండె. ఏ ఇయర్, బి హ్యాండ్, సి ఐ, డి హార్ట్. 2 చెవులు, 2 కళ్ళు, రెండు కళ్ళు, 2 ఐస్. కాబట్టి హార్ట్. సార్ ప్లీజ్ ఫిక్స్ ఆప్షన్ డి హార్ట్. వెళ్ళిపోదామా? ఓకే మాస్టర్జీ ఫిక్స్ డి గుండె, హార్ట్. ఇట్స్ రైట్ ఆన్సర్. మాస్టర్జీ నాలుగవ ప్రశ్న 5000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. మగసింహం మెడ చుట్టూ ఉండే పొడవైన దట్టమైన జుట్టుని ఏమని అంటారు? ఆప్షన్స్ ప్లీజ్. ఏ హంప్, బి పా, సి మేన్, డి క్లా. మెయిన్ హంప్ క్యామెల్ ఉంటుంది, క్లా అంటే టైగర్ ఉంటుంది, మెయిన్ అంటే లయన్. సార్ ప్లీజ్ ఫిక్స్ ఆప్షన్ సి మెయిన్. షూర్ సార్. నో కన్ఫ్యూజన్. నో కన్ఫ్యూజన్. ఓకే మాస్టర్జీ ఫిక్స్ సి మెయిన్. రైట్ ఆన్సర్. స్మాల్ గిఫ్ట్స్. థ్యాంక్ యూ. మనం పాటల మూడ్లో ఉన్నాం కాబట్టి హరిణి, నీకు క్లాసికల్ సంగీతం మీద అవగాహన ఉందని విన్నాను. ఉంది సార్. సినిమా పాటలు పాడతావా, ఓన్లీ క్లాసికల్ పాటలేనా? ఓన్లీ క్లాసికల్ సార్. మాకు పాడి వినిపించగలవా? ఎస్ సార్, ష్యూర్. ఓకే. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో, మురహర నగధర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభా, నారాయణతే నమో నమో. చాలా బాగుంది. చక్రధర్ తన వేళతోటి, నువ్వు నీ గాత్రంతో టాలెంటెడ్ కిడ్స్ అనిపించుకున్నారు. థ్యాంక్ యూ వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇక మన ఆటలోకి వెళ్ళిపోదాం. ఎస్ సార్. మాస్టర్జీ ఆరవ ప్రశ్న 20000 రూపాయల ప్రశ్న తెర మీద తీసుకురండి. 1 లీటర్ మామిడి రసం 6గురికి సరిపోతే 24 మందికి ఎన్ని లీటర్లు అవసరం అవుతుంది? If 1 liter of mango juice serves 6 people, how much juice is required to serve 24 people? Options please. A 4 లీటర్లు, బి 2 లీటర్లు, సి 3 లీటర్లు, డి 5 లీటర్లు. ఇప్పుడు ఒక లీటర్ 6గురికి అంటే 24 మందికి 24 బస్సెస్ ఆబ్వియస్లీ 4 లీటర్స్. సో ప్లీజ్ ఫిక్స్ ఆప్షన్ ఏ 4 లీటర్స్. Sure. ష్యూర్ సార్. ఓకే మాస్టర్జీ ఫిక్స్ ఏ 4 లీటర్లు. రైట్ ఆన్సర్. చక్కగా మీ హాబీస్ ఏంటి? ఖాళీ టైంలో ఏదైనా ఇన్వెంట్ చేస్తూ ఉంటాను సార్. అంటే స్మాల్ మోటార్స్ ఉంటాయి కదా, రిమోట్ కంట్రోల్ కార్స్లో మోటార్స్ ఉంటాయి కదా సార్, ఓకే, అవి తీసుకుని నేను రబ్బర్తో, ఎరేజర్తో, అలాంటి వాటితో చిన్న చిన్న కార్స్ తయారు చేస్తూ ఉంటాను. ఇంకా రూబిక్స్ క్యూబ్ చేస్తాను సార్. ఎన్ని నిమిషాలు చేస్తావు? లెస్ దెన్ 3 minutes. గుడ్. హరిణి, నీకున్నటువంటి హాబీస్ ఏంటి? సార్ నేను బుక్స్ చదువుతాను సార్, అలాగే యాంకరింగ్ చేస్తుంటాను మా స్కూల్ ప్రోగ్రామ్స్లో.
ఏదైనా చిన్న బిట్ చేయగలవా? ఉదాహరణ గుర్తు తెచ్చుకొని Yes. చెప్పు. Namaste, honorable judges, respected teachers, and my dear friends. This is M. Harini of Class 8 standing before you as the host of today's annual day function. I take it a pleasure to host this program in front of all of you. First of all, a very warm welcome to this huge gathering. Oh, lovely. Good. Okay. ఇప్పుడు 7వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. Yes. ఎస్ సార్. మాస్టర్ జీ 7వ ప్రశ్న 40,000 రూపాయల ప్రశ్న. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఈ క్రీడాకారులు మరియు క్రీడలలో సరిగా జత చేయబడని వారు ఎవరు? విచ్ ఆఫ్ దీస్ పర్సనాలిటీస్ అండ్ ద స్పోర్ట్స్ దే ప్రొఫెషనల్లీ ప్లే ఈజ్ మిస్ మ్యాచ్డ్? ఆప్షన్స్ ప్లీజ్. ఏ మేరీ కోమ్ బాక్సింగ్, బి విరాట్ కోహ్లీ క్రికెట్, సి పివి సింధు టెన్నిస్, డి కోనేరు హంపి చెస్. PV Sindhu బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్. రీసెంట్ గా ఒలింపిక్స్ లో కూడా బ్యాడ్మింటన్ లో తెచ్చుకుంది కాబట్టి అదే PV ఫిక్స్ చేస్తున్నాను. సార్ ప్లీజ్ ఫిక్స్ ఆప్షన్ సి పివి సింధు. షూర్. ష్యూర్ సార్. ఓకే మాస్టర్ జీ ఫిక్స్ పివి సింధు టెన్నిస్. హర్ ప్రొఫెషన్ ఈజ్ బ్యాడ్మింటన్ sir. సార్. రైట్ ఆన్సర్. పివి సింధు ఈ 2017 రియో ఒలింపిక్స్ లో ఏ మెడల్ గెలిచింది? సిల్వర్ మెడల్. మనకందరికి ఎంతో గర్వకారణం కదా. ఎస్ సార్. మాస్టర్ జీ 8వ ప్రశ్న 80,000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. వైజాగ్ లోని ఊడా కైలాసగిరి పార్క్ లో వీటిలో ఎవరి విగ్రహాలను చూడొచ్చు? ఆప్షన్స్ ప్లీజ్. ఏ బ్రహ్మ సరస్వతులు, బి రాధాకృష్ణులు, సి సీతారాములు, డి శివపార్వతులు. శిల్పాత్రులు వైట్ స్టోన్. సార్ ప్లీజ్ ఫిక్స్ ఆప్షన్ డి శివ అండ్ పార్వతి. బాగా తెలుసు, షూర్ సార్, చూసాం కూడా. మీ ఊరే. చూసాను సార్. ఓకే మాస్టర్ జీ ఫిక్స్ డి శివపార్వతులు. డి శివపార్వతులు ఈజ్ రైట్ ఆన్సర్. అక్కడ ఎందుకు పెట్టుంటారు శివపార్వతులు విగ్రహాలు? అంటే శివుడు పార్వతులు హిమాలయాస్ మీద ఉంటారు కదా సార్, అందుకునే. అది హిల్ పార్క్. హిల్ పార్క్ కదా. హిల్ అని కాదు కానీ దాని పేరుకి కైలాసగిరి. కైలాసగిరికి శివుడికి సంబంధం ఉంది, అందుకనే ఆ శివపార్వతుల స్టాచ్యూస్ అక్కడ నిర్మించడం జరిగింది. ఓకే మనం 9వ ప్రశ్నకు వెళ్తున్నాం. ఎస్ సార్. 1,60,000 రూపాయల ప్రశ్న. ఎస్ సార్. మాస్టర్ జీ ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. సుందర్బన్స్ భారత్ తో పాటు మరి ఏ దేశంలో కూడా వ్యాపించి ఉన్నాయి? అపార్ట్ ఫ్రమ్ ఇండియా ద సుందర్బన్స్ ఈజ్ స్ప్రెడ్ అక్రాస్ విచ్ ఆఫ్ దీస్ కంట్రీస్? ఆప్షన్స్ ప్లీజ్. ఏ బంగ్లాదేశ్, బి మయన్మార్, సి భూటాన్, డి నేపాల్. నేపాల్, మయన్మార్ అనేవి ఇండియాకి ఈస్ట్ లో ఉన్నాయి, కానీ సుందర్బన్స్ ఎక్కడ ఉన్నాయి? వెస్ట్ లో ఉంటాయి. కాబట్టి బంగ్లాదేశ్, భూటాన్ లో అయి ఉండొచ్చు అంటారు. భూటాన్ అంటే టాప్ ఉంటుంది. బంగ్లాదేశ్ ఐడియా ఉంది, ఈస్ట్ కదా బంగ్లాదేశ్. సో నేను భూటాన్ అనుకుంటున్నాను. లైఫ్ లైన్ తీసుకుందామా? ఏది తీసుకుందాం? ఆడియన్స్ పోల్కి వెళ్దామా? సార్ లైఫ్ లైన్. ఓకే స్టాప్ ద టైమర్. ఏ లైఫ్ లైన్ వినియోగించుకుందాం అనుకుంటున్నారు? ఆడియన్స్ పోల్ సార్. ఆడియన్స్ పోల్. మాస్టర్ జీ యాక్టివేట్ ఆడియన్స్ పోల్ ప్లీజ్. ఓకే డియర్ ఆడియన్స్, సుందర్బన్స్ భారత్ తో పాటు మరి ఏ దేశంలో కూడా వ్యాపించి ఉన్నాయి? ఏ బంగ్లాదేశ్, బి మయన్మార్, సి భూటాన్, డి నేపాల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏ బంగ్లాదేశ్ 61%, బి మయన్మార్ 16%, సి భూటాన్ 3%, డి నేపాల్ 20%. విల్ గో విత్ ఆడియన్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టెల్ మీ. సార్ విల్ గో విత్ ద ఆడియన్స్. ప్లీజ్ ప్లీజ్ ఆప్షన్ ఏ బంగ్లాదేశ్. షూర్. ష్యూర్ సార్. వాళ్ళు నమ్ముతున్నారు, నమ్ముతున్నాం సార్. వెళ్ళిపోమంటారు. ఎస్ ఎస్ సార్. సార్.
ఓకే మాస్టర్ జీ, ఫిక్స్ ఏ బంగ్లాదేశ్. భారతదేశంలో వ్యాపించున్న సుందర్బన్స్ ఏ ప్రాంతంలో ఉన్నాయో ఐడియా ఉందా? లేదు సార్, ప్రాంతం అంటే ఐడియా లేదు కానీ సుందర్బన్స్ అంటే ఏంటో తెలుసు. బెంగాల్ రాష్ట్రంలో కొంతవరకు ఈ అడవులు ఉన్నాయి. అక్కడి నుంచి ఇవి మీరు ఫిక్స్ చేసిన బంగ్లాదేశ్ ఏ కూడా వ్యాపించున్నాయి కాబట్టి ఏ ఇస్ రైట్ ఆన్సర్. అవి మన వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ వరకు వ్యాపించున్నాయి. 3,20,000 రూపాయల ప్రశ్నని మీరు ఇప్పుడు ఎదుర్కోబోతున్నారు. ఓకే, ఇంతవరకు ఒకే ఒక లైఫ్ లైన్ వినియోగించుకున్నారు, ఇంకా 2 లైఫ్ లైన్స్ ఉన్నాయి. మాస్టర్జీ, 10వ ప్రశ్న 3,20,000 రూపాయల ప్రశ్న తెర మీద చూపించండి. మహాభారతంలో కౌరవులు రక్తంతో తన కేశాలను తడిపే వరకు ముడి వేసుకోనని శపథం చేసిన వారు ఎవరు? ఇన్ ద మహాభారత, who takes an oath that she wouldn't tie her hair until she had washed it with the blood of the Kauravas? Options please. A. Madri, B. Draupadi, C. Kunti, D. Uttara. మాద్రి పాండురాజు భార్య, కుంతి కూడా అదే పాండవుల తల్లి. ఉత్తర అభిమన్యు వాళ్ళ అమ్మగారు అనుకుంటాను. కానీ ద్రౌపదికి అదే వస్త్రభరణం జరిగినప్పుడు అప్పుడు అనుకుంటాను కదా, ఓట్ తీసుకుంటాను. ఫిక్స్ చేసేద్దాం, లైఫ్ లైన్ వద్దు, ఫిక్స్ చేసేద్దాం. ఆప్షన్ బి ద్రౌపది ఫిక్స్. షూర్ వెళ్ళిపోదామా? ఎస్ సార్. ఓకే మాస్టర్జీ, ఫిక్స్ బి ద్రౌపది. B. Draupadi is right answer. దుశ్శాసనుడు ద్రౌపదిని జుట్టు పట్టుకుని కౌరవుల సభలోకి ఈడ్చుకొస్తాడు. సభలో తనకి అవమానం అయిపోతుంది. ఆ అవమాన భారంతో ఆ రోజు నుంచి తను ముడి వేసుకోకుండా శపథం చేస్తుంది. కౌరవుల రక్తంతో తన కేశాలను తడిపితేనే గాని తాను మళ్ళీ ముడి వేసుకోనని. అప్పుడు భీముడు దుశ్శాసనుడిని చంపి ఆ రక్తంతో తన శపథం నెరవేరేలాగా ఆ రక్తాన్ని ఆవిడ కేశాలకు పోస్తాడు. అప్పుడు కానీ ఆవిడ శాంతించదు. అది దీని వెనుక కథ. ఓకే, మీరు 3,20,000 రూపాయలు గెలుచుకున్నారు. ఈ మొత్తం నేను పేటిఎం సర్టిఫికేట్ ద్వారా సైన్ చేసి మీ పేరెంట్స్ అకౌంట్స్లోకి ఇది చేరేలా చేస్తాను. థ్యాంక్ యూ సార్. చూడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంతవరకు చాలా బాగా ఆడారు. మీరు ఇప్పుడు 11వ ప్రశ్నకి అయ్యారు. ఇక్కడి నుంచి మీకు టైం లిమిట్ లేదు. ఇంకా మీకు 2 లైఫ్ లైన్స్ ఉన్నాయి. వెళ్ళిపోదాం వాటిలోకి. ఓకే మాస్టర్జీ, 11వ ప్రశ్న 6,40,000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. గ్రీకు శాస్త్రవేత్త ఆర్కిమెడిస్ ఒక ప్రముఖ ఆవిష్కరణను కనుగొన్న సందర్భంలో ఉపయోగించాడని చెప్పబడే పదం ఏది? Archimedes, the Greek inventor, is said to have exclaimed which of these after he made a major discovery? Options please. A. Yahoo. B. Hooray. C. Eureka. D. Wow. యురేకా. యాహూ కాదు, ఎలాగో యాహూ కాదు, యురేకా అంటే అది ఒక స్టోరీ కూడా ఉంది కదా, యురేకా. స్నానం చేస్తున్నప్పుడు. యురేకా ఫిక్స్ చేసేద్దామా? చేసేద్దామా? ఉండు ఒకసారి. వావ్ కాదు కదా, దాని వెనక ఒక స్టోరీ కూడా ఉంది కదా. యురేకా. అతను స్నానం చేస్తున్నప్పుడు సడన్ గా యురేకా నడుచుకుంటూ బయటకు వస్తాడు. యురేకా ఆర్కిమెడిస్ కూడా ఇచ్చారు కదా, యురేకా ఫిక్స్ చేసేద్దాం. Sure కదా?
Sir, please fix option C, Eureka. కాన్ఫిడెంట్? Confidence. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ లో మీరు కరెక్ట్ గా ఎరవేయారా? Yes, sir. ఫిక్స్ చేయమంటారా? Change, sir. క్లియర్? Yes, sir. ఓకే మాస్టర్ జీ, ఫిక్స్ సి యురేకా. ఎందుకు అనుకుంటున్నారు? సార్ దీని వెనకాల ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. అప్పట్లో గ్రీక్ ని రాజులు పాలించేవారు. అయితే ఆర్కిమెడిస్ కి ఒక క్లిష్టమైన ప్రశ్న అడుగుతారు. అయితే ఆర్కిమెడిస్ కొంత సమయం కావాలని అడుగుతారు. అయితే ఒక రోజు అతను స్నానం చేసినప్పుడు అలా ఆలోచిస్తారు అనమాట ప్రశ్న గురించి. సడన్ గా అతనికి తలుక్కుమని దానికి జవాబు దొరికినప్పుడు యురేకా యురేకా అని అరుచుకుంటూ బయటకు వస్తారని. కాబట్టి యురేకా అంటే ఆర్కిమెడిస్. ఆర్కిమెడిస్ అనగానే ఆ పదం గుర్తు యురేకా అని చెప్తారు. సి యురేకా ఈజ్ ద రైట్ ఆన్సర్. యురేకా అంటే అర్థం తెలుసా? కనిపెట్టాను, దొరికింది సమాధానం అన్నట్టు. 100% కరెక్ట్. ఐ ఫౌండ్ ఇట్. నేను కనిపెట్టాను అని అరుచుకుంటూ వచ్చాడు. దట్స్ యురేకా. ఫెంటాస్టిక్ హరిణి. థ్యాంక్ యూ సార్. మంచి అవగాహనతో ఆడుతున్నావు. వెరీ గుడ్. ఓకే రైట్. ఈ యురేకాకి నాకు కూడా చిన్న లింక్ ఉంది. ఎస్ సార్. ఏం చెప్పు? యువర్ వైఫ్ నేమ్ ఇస్ సురేఖ. సురేఖ. యురేఖ అంటే సురేఖ అంటే నవ్వు. ఆ లింక్ కాదు. యురేఖ అనే మాట నాకు నా సినిమాలకే కాకుండా విశాఖపట్నంతో కూడా లింక్ ఉంది. విశాఖపట్నం గ్యాలరీలో ఉన్న వాళ్ళు చెప్పగలరా? Eureka Sakamika song is there, sir. Your famous song. యురేఖ సాకమికా అంటూ అభిలాష్ లో ఒక సాంగ్ ఉంది. అది విశాఖపట్నంలో మేము షూట్ చేసాం బీచ్ లో. ఓకే మీరు ఇప్పుడు 6,40,000 రూపాయలు గెలుచుకున్నారు. ఈ 6,40,000 రూపాయల పేటిఎం సర్టిఫికెట్ మీద నేను చాలా సంతోషంగా సైన్ చేసి మీ పేరెంట్స్ ఇక మనం 12,50,000 రూపాయల ప్రశ్నకు వెళ్తున్నాం. ఓకే సార్. మాస్టర్ జీ 12వ ప్రశ్న ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. మార్చ్ 2017 నాటికి 13 సంవత్సరాల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ప్రపంచంలోనే అతి చిన్న పర్వతారోహకురాలిగా రికార్డు నెలకొల్పింది ఎవరు? యాజ్ ఆఫ్ మార్చ్ 2017, who among these holds the record for being the youngest female climber in the world to scale Mount Everest at the age of 13? Options please. A. Nanshi Malik. B. Malavat Purna. C. Dicky Dolma. D. Ming Kipa. చూసినైతే మంక్షిత మాలిక్ మన స్కూల్కి వచ్చారు. వాళ్ళు వరల్డ్లో 7 వాళ్ళు అసలు 13 ఇయర్స్కి అసలు వాళ్ళకి కనెక్షన్ లేదు. ఇంకా డిక్కీ డోల్మాకి మింగికెళ్ళి అసలు మనకి ఐడియా లేదు. మాలవత్ పూర్ణ మనం చదివినట్టున్నాం కదా, హైదరాబాద్కి చెందిన అమ్మాయి. అదే లేదు ష్యూరే, ఎందుకంటే ఆ అమ్మాయి గిరిజన స్కూల్లో చదువుకుని హైదరాబాద్ తెలంగాణ గిరిజన షూర్. క్లియర్ అంటే ఫిక్స్ చేయండి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మీకు 2 లైఫ్ లైన్స్ ఇంకా ఉన్నాయి. మీరు తొందరపడి రాంగ్ ఆన్సర్ ఫిక్స్ చేస్తే 3:20కి పడిపోతారు. అలా కాదనుకుని క్విట్ అయితే 6,40,000 రూపాయల మీద అవుతుంది. రైట్ ఆన్సర్ చెప్పగలిగితే 12,50,000 రూపాయల మీద అవుతుంది. నో టైం ప్రెషర్. వద్దు, ఎందుకంటే మాలవత్పూర్ అనవసరంగా లైఫ్ లైన్ వేస్ట్ చేయడం ఎందుకు? నుంచి వెళ్ళిన 100% తెలుసు, బాగా తెలుసు. ఆ అమ్మాయి అంటే 13 ఇయర్సా కాదా అని. 13 ఇయర్స్ అమ్మాయి చాలా యంగ్. మన స్కూల్ స్టూడెంట్. స్కూల్ స్టూడెంట్ అంటే తన పేరు నంషి మాలిక్ అంటే అసలు నంషి మాలిక్ అసలు కాదు. డిక్కీ డోల్మా మింకిపా కూడా కాదు, మాలవత్ పూర్ణ. ష్యూర్ షూర్ సార్. ప్లీజ్ ఫిక్స్ ఆప్షన్ బి, మాలవత్ పూర్ణ. ష్యూర్? ష్యూర్ సార్. అంత కాన్ఫిడెంట్ చెప్తున్నావు? నిజంగా ష్యూర్ సార్. నీ ఎక్కడ డౌట్ ఉంది కదా? లైట్గా సార్.
కానీ తను కాన్ఫిడెంట్ చెప్తుంది కాబట్టి నువ్వు కూడా తనతో జత కలిసావు. ఫిక్స్ చేయమంటారా? Yes, sir. షూర్? Yes, sir. ఓకే మాస్టర్ జీ, ఫిక్స్ బి మలవత్ పూర్ణ. ఏమ్మా ఎందుకంత కాన్ఫిడెంట్ చెప్పావు? సార్ ఎందుకంటే నంక్షి మాలిక్ మన రీసెంట్ గా మా స్కూల్ కి యాన్యువల్ డే కి గెస్ట్ గా వచ్చారు సార్. వాళ్ళ రికార్డ్ ఏంటంటే 7 హైట్స్ ఆఫ్ ద వరల్డ్ ని వాళ్ళు అన్నిటినీ కాంక్వర్ చేశారు. అంతేగాని వాళ్ళకి ఏజ్ కి వాళ్ళకి అసలు కనెక్షనే లేదు. 13 years కాదు సార్, మోర్ దాన్ 13 వాళ్ళు. అండ్ డిక్కీ డోల్మా మింకిపా అనే వాళ్ళది అసలు మాకు ఐడియా లేదు. అండ్ మాలవత్ పూర్ణ గురించి నేను చదివాను సార్. తను తెలంగాణకి చెందిన అమ్మాయి, స్కూల్ స్టూడెంట్. మొన్న రీసెంట్ గా క్యాంప్ లో సెలెక్ట్ అయ్యి ఎవరెస్ట్ ని చాలా యంగ్ ఏజ్ లో అధిరోహించిన అమ్మాయి సార్. ష్యూర్ షూర్. నువ్వు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది తప్పెందుకు అవుతుంది? హరిణి, బి మలవత్ పూర్ణ ఈజ్ రైట్ ఆన్సర్. ఆ అమ్మాయి మీద సినిమా తీశారు, ఆ సినిమా రిలీజ్ కూడా అయింది. ఓకే, తను 13 సంవత్సరాల 11 నెలల ప్రాయంలో 2014లో అధిరోహించింది ఎవరెస్ట్ పర్వతాన్ని. ఈ 12,50,000 రూపాయల పేటిఎం సర్టిఫికెట్ మీద సైన్ చేస్తున్నాను గర్వంగా. ఇది మీ పెద్దలకి అప్పచెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. గుడ్, చాలా బాగా ఆడుతున్నారు. థ్యాంక్ యూ సార్. మీ లైఫ్ లైన్స్ అలాగే ఉన్నాయి. ఇంకా 2 మీరు 12 ప్రశ్నల్ని ఫేస్ చేశారు సక్సెస్ఫుల్ గా. 2 లైఫ్ లైన్స్ అలాగే ఉన్నాయి. అవును సార్. ఇప్పుడు 25 లక్షల రూపాయల ప్రశ్నను మీరు ఫేస్ చేయబోతున్నారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే సీజన్ మొత్తంలో పెద్దలతో ఆడాం, ఇప్పుడు చిల్డ్రన్ క్లస్టర్. ఇది పెద్దలతో ఆడినప్పుడు కేవలం 2 మాత్రమే 25 లక్షల రూపాయలు గెలుచుకున్నారు. ఈ చిన్న పిల్లల్లో ఆల్రెడీ సుధాపాల నుంచి వచ్చిన 2 పిల్లలు 25 లక్షల రూపాయలు గెలుచుకున్నారు. అలాగే ఇప్పుడు మీరు 25 లక్షల ప్రెస్ దాకా మీరు వచ్చారు. మీరు గెలుచుకుంటే ఆ రికార్డ్ని మీరు సమౌన్ చేసిన వాళ్ళు అవుతారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే మాస్టర్ జీ, 13వ ప్రశ్న, 25 లక్షల రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. మహారాజా జై సింగ్ ను సవాయ్ అనే బిరుదుతో సత్కరించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? విచ్ మొఘల్ ఎంపరర్ ప్రైజ్డ్ మహారాజా జై సింగ్ calling him Savai? Options please. A. Shahjahan, B. Jahangir, C. Akbar, D. Aurangzeb. అంటే జహంగీర్ ష్యూర్ అంటే చూడు ఇప్పుడు 25 lakhs. అదే 50-50 తీసుకుందాం, ఎందుకంటే నాకు జహంగీర్ మీద డౌట్ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ జహంగీర్ లేదనుకో అనవసరం 50-50 వేస్ట్ అవుతుందమ్మా. చూడు మరి ఎలాగా, నీకు తెలియదు కదా. 50-50 తీసుకున్నాం. ఇంకా 3 questions ఉన్నాయి, 2 లైఫ్ లైన్స్ ఉన్నాయి. అసలు ఐడియా లేదా జహంగీర్ మీద? షూర్ మళ్ళీ తప్పు చెప్తే 3 lakhs పడిపోతాం కదా. అంటే బుక్లో చదివినట్టు గుర్తు జహంగీర్ అని. అంత షూర్ కాదా? లైఫ్ లైన్ తీసుకున్నాం సార్. లైఫ్ లైన్. గుడ్. ఓకే, ఏ లైఫ్ లైన్ వినియోగించుకుందాం అనుకుంటున్నాం? 50-50 సార్. మాస్టర్ జీ, యాక్టివేట్ 50-50. ఇందులో నుంచి 2 రాంగ్ ఆన్సర్స్ ని ఎలిమినేట్ చేయండి. జహంగీర్ ఫిక్స్ చేసేద్దామా? 1 minute ఉంది, ఆలోచించు. ఇంకా మహారాజా అదే 3 questions ఉన్నాయి. విచ్ ముఘల్ ఎంపరర్ ప్రైజ్డ్ మహారాజా జై సింగ్ కాలింగ్ సవాయ్? అక్కడ 2 ముఘల్ ఎంపరర్స్ చూసుకుంటే. 2 ముఘల్ ఎంపరర్సే, కానీ ఔరంగజేబ్ కాదు, జహంగీర్ అని అనుకుంటున్నాను నేను. చూడు ఒక లైఫ్ లైన్ ఉంది, 3 questions ఉన్నాయి, 25 lakhs కోసం ఫిక్స్ చేస్తున్నా. లేదా తీసుకుందామా లైఫ్ లైన్? ఇంకా 3 questions ఉన్నాయి కదా, అదేమవుతుంది? ఇక్కడ నేను మీకు చెప్పాలి, మీరు గెలిస్తే 25 లక్షల రూపాయలు మీదవుతుంది. తప్పు చెప్తే కేవలం 3,20,000 పడిపోతారు. క్విట్ అయితే 12,50,000 రూపాయలు మీది. మీకు ఇంకో లైఫ్ లైన్ కూడా ఉంది. ఏం చేద్దాం నాకు చెప్పండి. హేస్టీ డెసిషన్ తీసుకోవద్దు.
తెలిస్తే చెప్పండి. జహాంగీర్ వద్దా అంత షూర్ కాదా? అంటే జహాంగీర్ అని చదివినట్టు గుర్తు, కానీ 25 lakhs కదా చూడు. ఫిక్స్ చేస్తే ఏమవుతుంది? ఫిక్స్ చేస్తే మళ్ళీ పడిపోయామనుకో మనకే లాస్. లైఫ్ లైన్ లైఫ్ లైన్ తీసుకున్నాం సార్. లైఫ్ లైన్ లైఫ్ లైన్ వినియోగించుకోండి. ఫోన్ ఏ ఫ్రెండ్. సార్. ఓకే మాస్టర్ జీ, ఫోన్ ఏ ఫ్రెండ్ వినియోగించుకుందాం అనుకుంటున్నారు. వారికి సంబంధించిన ఆ ముగ్గురు వ్యక్తుల్ని ఇక్కడ చూపించండి. మా తాతయ్య చేద్దాం, హిస్టరీ లెక్చరర్ కదా. లక్ష్మణ్ ఫ్రమ్ వైజాగ్, శివ గణేష్ ఫ్రమ్ బరోడా, వీర బ్రహ్మచారి ఫ్రమ్ హైదరాబాద్. సో వీరిలో ఎవరికి కనెక్ట్ చేయమంటారు? హిస్టరీ కదా లెక్చరర్ అతను చెప్పగలరు కదా, మళ్ళీ టచ్ చేసేపోతుంది. ఏం కాదు సార్, వీరబ్రహ్మచారి. ఓకే మాస్టర్ జీ, కనెక్ట్ టు వీర బ్రహ్మచారి హైదరాబాద్. ఏం చేస్తుంటారు ఆయన, మీకేమవుతారు? హిస్టరీ లెక్చరర్ సార్, నాకు గ్రాండ్ ఫాదర్ అవుతారు. ఓకే, వీర బ్రహ్మచారి గారు మీ గ్రాండ్ ఫాదర్. ఎవరి తరఫున? అమ్మ తరఫున, నాన్న తరఫున? అంటే అలా కాదు సార్, నాట్ మెటర్నల్ గ్రాండ్ పేరెంట్. హలో, వీర బ్రహ్మచారి గారండి? అవునండి, ఎవరండి మాట్లాడేది? నేను చిరంజీవిని. మీలో ఎవరు? కోటేశ్వరం నుంచి మాట్లాడుతానండి. చిరంజీవి గారండి, మెగాస్టార్ గారండి? అవునండి, నమస్తే. హౌ ఫార్చునేట్ ఐ యామ్ టు సీ టు యు, మెగాస్టార్, ది వరల్డ్ ఫేమస్ మెగాస్టార్. ఆ రోజు నా చిన్నప్పుడు ఏమన్నారు, ఇప్పుడు మెగాస్టార్. నాకు ఇద్దరు ఫ్యాన్స్, మహా ఫ్యాన్స్ అండి సార్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. చాలా గొప్ప ఉంది సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వీర బ్రహ్మచారి గారు. సార్ మీరు అసలు ఏం ప్రొఫెషనల్ యాక్షన్ సార్, మీరు జీవితాన్ని డెడికేట్ చేశారు మీ యాక్షన్ కి. అసలు మొట్టమొదటి 2-3 సినిమాల తర్వాత అసలు మీరు ఎంత బాగా తిరిగిపోయారంటే అసలు మీకు అబ్బో అసలు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నా ఎదురుగా మీ మనవడు చక్రధర్, అలాగే అతని స్నేహితురాలు హరిణి నాతో హాట్ సీట్ లో ఆడుతున్నారు. 25 లక్షల రూపాయల ప్రశ్న దగ్గర వారికి చిన్న డౌట్ వచ్చింది. సార్ మీరు హిస్టరీ లెక్చరర్ కాబట్టి ఆ డౌట్ మీ ద్వారా తీర్చుకుందామని వాళ్ళు మీకు ఫోన్ చేశారు. సార్ మీకు 30 సెకండ్ల టైం లిమిట్ ఉంటుంది. ఓకే సార్. ఓకే చక్రధర్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. Which Mughal emperor praised Maharaja Jai Singh, calling him Savai? B. Jahangir, D. Aurangzeb. Again, మళ్ళీ చెప్పు. Which Mughal emperor praised Maharaja Jai Singh, calling him Savai? Jahangir, Aurangzeb. Time జహాంగీర్ అయితే సార్. చెప్పండి ఫాస్ట్ గా. జహాంగీర్ అవుతుంది. షూరా? సార్ ప్లీజ్ ఫిక్స్. ఆయన షూర్ అని చెప్పలేదు, ఆయన డౌట్ గానే చెప్పినట్టుగా నాకు అనిపించింది. కానీ చాయిస్ మీది. 25 lakhs ఇక్కడ. అవును, పడిపోతే 3 lakhs ఇక్కడ పడుతుంది. మీరు రిస్క్ తీసుకుని చెబితే అటు ఇటు అవ్వచ్చు. ఏమాత్రం తేడా వస్తే 3,20,000 రూపాయలకి పడిపోతారు. లేదు క్విట్ అయితే 12,50,000 రూపాయలు మీద అవుతుంది. అండ్ అన్ని కుదిరి రైట్ ఆన్సర్ అయితే 20 లక్షల మీది. చెప్పండి, ఏం చేద్దాం? జహంగీర్ నేను చదివాను, తర్వాత ఇప్పుడు తాతగారు కూడా చెప్పారు కదా. సార్ ప్లీజ్ ఫిక్స్ ఆప్షన్ బి జహాంగీర్. షూర్ కాకపోతే రిస్క్ తీసుకున్న వాళ్ళు అవుతారు. కాదు నువ్వు జహాంగీర్ మీకు కుట్టే అవకాశం ఎలాగో ఉంది. పెట్టే పదమా జహాంగీర్ ఫిక్స్ చేద్దాం. 3 lakhs వస్తుంది. ఫిక్స్ చేయమంటారా? నాకు అంటే మళ్ళీ డౌట్ వస్తుంది ఇప్పుడు ఔరంగజేబ్ అని చెప్పేసి తాతగారు చెప్పారు జహాంగీర్ అని. ఫిక్స్ చేద్దామా అంతా? యు ఆర్ కాన్ఫిడెంట్ ఐల్ ఫిక్స్. ఇప్పుడు 3 lakhs కోసం అంటే ఆడొద్దాం. ఏమైతే ఇద్దరు జహాంగీర్ అనుకున్నాం. షూర్? క్లియర్? Sure, sir. Yes, sir. Please Fix fix చేయమంటారా? option B, Jahangir. ఓకే మాస్టర్ జీ, ఫిక్స్ బి జహంగీర్. I'm extremely sorry. It is D. Aurangzeb. B. Jahangir is the wrong answer.
జైసింగ్ని ఔరంగజేబ్ మిగతా వారందరికన్నా పావువంతు ఎక్కువ అని ప్రశంసించే సందర్భంలో ఆయన్ని సవాయ్ అనే బిరుదుతో సత్కరించింది ఔరంగజేబ్. సవాయ్ అంటే 1 అని. నేను కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, కానీ చాలా సరదాగా ఆడారు, క్రీడా స్ఫూర్తితో ఆడారు. మీరు ఆడిన విధానానికి నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కమ్ ఆన్, గివ్ దెమ్ బిగ్ హ్యాండ్. Thank you, sir. పేరెంట్స్ మీరు ప్లీజ్. Thank you, sir. Thank you, sir. థ్యాంక్ యూ సార్. ఓకే, ఓ సెల్ఫీ మూమెంట్. ఓకే రైట్ అన్న. తెలిసిన ఆన్సర్స్ ని కాన్ఫిడెంట్ గా చెబుతూ సందిగ్ధలో పెట్టిన ప్రశ్నలకు లైఫ్ లైన్స్ వాడుకుంటూ సమయస్ఫూర్తిగా ఆటని కొనసాగించిన ఆఖరిలో కాస్త ఉత్కంఠకు లోనయ్యి తప్పు ఆన్సర్ ఇచ్చారు. కేవలం 3,20,000 రూపాయలతో తిరిగి వెళ్తున్నారు. వాళ్ళకి మనందరి బ్లెస్సింగ్స్ అందజేస్తూ వీడ్కోలు పలుకుదాం. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. స్కూల్ బెల్ మోగింది చిన్నారులు. అంటే ఇక ఈ ఎపిసోడ్ ఇంతతో ముగిసిపోయింది. అలాగే ఈ చిల్డ్రన్ ఎపిసోడ్ కూడా ఈ రోజుతోటి ముగిసిపోయింది. బట్ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. రాని వాళ్ళు ఏమి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్లో మళ్ళీ మీకు అవకాశాలు ఎప్పుడో ఎలాగో రావచ్చు. ఓకే, మరో ప్రత్యేకమైన ఎపిసోడ్లో మరింత ఉత్సాహంగా మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్.